ఈరోజు మన ధ్యాన అంశము విసిగిపోవద్దు అనేటువంటి అంశం అన్నమాట. యోబు గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను, నా మీద నేరము మోపకుండుము అనే మాట రాయబడి ఉంది. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది అంటున్నాడు యోబు. ఈ దినాలలో చాలామందికి కూడా విసుగు అనేది చాలా పెద్ద విషయమే. అది ఎందుకంటే మనకి కార్యాలు జరగలేనప్పుడు, వివాహం కొరకు ఎదురు చూసి వివాహాలు జరగకుండా వయసులు దాటిపోతున్నప్పుడు వాళ్ళకి ప్రాణం మీద విసిగి కలుగుతూ ఉంది. మరి ఉద్యోగాల కొరకు ఎదురు చూసినప్పుడు, రావలసిన ఆశీర్వాదం రాలేనప్పుడు, మరి పోవలసినటువంటి శాపగ్రస్తమైన జీవితం పోలేనప్పుడు, మరి మనమైతే ప్రార్థనలు చేస్తూ కొంతవరకు కనిపెట్టడానికే దేవుడు మనకి కొంతవరకు ఒక ఛానల్ ఇచ్చారు. క్రైస్తవులు అనబడిన వారు ప్రభువే చెప్పారు, విసుగుపోకుండా మీరు ప్రార్థన చేయండి. అంటే జరుగుతాయి, ఇలాగ అన్నీ లేట్ అవుతాయి, ఆలస్యం అవుతాయి, లేదంటే శోధింపబడతారు మీరు, కానీ మీరు విసిగిపోవద్దని ప్రభువే చెప్పేశారు మనకి. విసిగిపోకుండా మీరు విసుగక్క మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అది చెప్పి కూడా ప్రభు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే, ఒక విధవరాలు ఉంది, ఆమె అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి తన వ్యాజ్యాన్ని చెప్పుకుంటూ ఉంది. కానీ అటువైపు వాడెవడు? అన్యాయస్తుడు. అన్నిసార్లు తిరిగినా సరే అన్యాయస్తుడే కరిగిపోయాడు కదా. మీరు విసిగిపోకుండా నన్ను అడిగినప్పుడు నేను తప్పకుండా చేస్తాను అని ప్రభువు అలా చెప్పారు. ఒక వృత్తాంతం ద్వారా, దృష్టాంతం ద్వారా, ఒక కథ ద్వారా మనతో మాట్లాడారు. ఈ రోజుల్లో అసలు మనము ఆలోచన చేస్తే చాలామంది జీవితాల్లో అలాగే దినాలు గడిచిపోతున్నాయి. వాళ్ళు వృద్ధులైపోతున్నారు, అన్నీ అయిపోతున్నాయి, కానీ అనుకున్నది జరగలేదు అనేటువంటి కంప్లైంట్స్ మనం చాలా వింటున్నాం, చూస్తున్నాం. మనమే మన కనులారా ఈ యొక్క 18 సంవత్సరాల మన పరిచర్య జీవితంలోనే చాలామందికి ఈ విధంగా జరగడం కూడా మనం చూస్తున్నాం. కానీ అలానే అదొకటి, ఏదైతే ప్రార్థిస్తున్నామో అది జరగకుండా మిగతాయన్నీ కూడా స్టక్ అయిపోతున్నాయా అంటే కాదు, అదొకటే అలా ఉంటుంది పక్కన. అది లేకపోయినా ఈ చుట్టుపక్కల అన్నీ జరిగించుకుంటూ తీసుకుని వెళుతూ ఉంటాడు. దేవుడు ప్రతిదీ కూడా చేస్తూ ఉంటాడు, కానీ ఆ మెయిన్ది అలా ఉండిపోతూ ఉంటుంది. మరి యోనా కూడా విసిగిపోయాడు. వెళ్ళమంటే దేవుడు, నేను వెళ్ళలేను, నువ్వేంటి నన్ను ఇలా టార్చర్ పెడతావు, ఆ ప్రజలు అసలు మంచోళ్ళు కాదని ఆయనకు ఒక లెసన్ నేర్పాలనుకున్నారు దేవుడు. ఆయనకు ఒక పాఠం నేర్పాలనుకున్నారు. ఈయన తర్షీషు ప్రయాణం చాలా రోజులు, అంటే ఒక్క రోజులో జరిగిపోయింది కాదు. మనం యోనా గ్రంథం తక్కువ అధ్యాయాలు ఇట్టే జరిగిపోయింది, పక్కకు పేజీ తిప్పినట్లు కాదు. దేవుడు చెప్తూనే ఉన్నాడు, ఈయనకి వింటున్నాడు, కానీ వెళ్ళాలని లేదు. ఇంకా ఇలా కాదు, మళ్ళీ మాట్లాడుతున్నారు దేవుడు అని చెప్పి ఆయన పారిపోవాలనుకున్నాడు. ఈ రోజుల్లాగా ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగడం కాదు కదా, అది వేరే దేశము. అది వెళ్ళడానికి ఈయన వాడెక్కి ప్రయాణం చేయడానికి ఎన్నో నెలలు పడుతుంది, ఒక్కొక్కసారి 6 నెలలు, సంవత్సరం దగ్గర కూడా పడుతుంది. అలాంటిది ఈయన ప్రయాణంలో దేవుడు మాట్లాడినా కూడా ఈయన విసుగ్గానే ఉన్నాడు. మళ్ళీ చెప్తాడు, భూమికి ఆకాశానికి ఎవరైతే దేవుడో ఆయన సేవకుని నేను, ఆయన భక్తుడు నేనని చెప్పుకుంటాడు మళ్ళీ. కానీ ఈయన జీవితంలో విసుగుంది. అలా వెళ్ళాడు, దేవుడు చెప్పాడు, చేప మింగింది, కక్కింది, మళ్ళీ పట్టణంలోనికి వెళ్ళాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇన్సిడెంట్ వినండి. క్రైస్తవులమైన మనము అన్యులకి మనకి తేడా చెప్తాను ఇక్కడ మీకు. అయితే అలా వెళ్ళిన చాలా టైం పట్టిందని అనుకోండి, ఒక 6 నెలలు అనుకోండి, కొన్ని సంవత్సరం అనుకోండి, 3 సంవత్సరాలు అనుకోండి. అంటే ఎప్పటి నుంచి చెప్తున్నారో దేవుడు యోనాకి ఈ లాంగ్ టైం తీసుకున్నాడు దేవుడు ఆయనకి ఒక పాఠం నేర్పించడానికి. మొత్తానికి వెళ్ళి ఒక్క రోజులోనే ఆ పట్టణానికి తిరిగి ఆ యొక్క సువార్తని ప్రకటించాడు. ఏమని? మీరు మంచోళ్ళు కారు, మీరు దుర్మార్గులు, దేవుణ్ణి విడిచిపెట్టారు, మీ పాపం ఘోరంగా ఎక్కువైపోయింది, కాబట్టి దేవుడు మీ మీద ఉగ్రత కురిపిస్తానన్నాడు అనగానే వాళ్ళకి ఆ పాఠం నేర్చుకోవడానికి ఒక్కరోజే పట్టింది. అన్యులు పాఠం త్వరగా నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి శ్రమ ఎక్కువ కాలం కొనసాగట్లేదు. మనం నేర్చుకోవలసినది నేర్చుకోకుండా తిరుగుబాటు చేసే స్వభావము యోనా దగ్గర నుంచి మనకి ఉంది. సరే, నేర్చుకోలేకపోతున్నాం, ఇంకేం చేస్తాం, తల్లిదండ్రులు పిల్లలు అలా అడుగుతున్నారు, వాడు నేర్చుకోవట్లేదు, అయినా పోరా అని ఇచ్చేస్తున్నాం కదా, పోనీ దేవుడు అలాగ ఇచ్చేచ్చు కదా పోనీ అని అనుకుంటాం. మనం కాదు కదా, మనం నరకాగ్నిలోనికి వెళ్ళడానికి దేవునికి ఇష్టం లేదు కనుక ఇహపరమందు మనకి ఏం జరిగినా జరగకపోయినా మనకి దేవుని యొక్క నిత్యరాజ్యానికి మనం చేరాలంటే ఒక ఖచ్చితమైన సత్ప్రవర్తన ఈ యొక్క లోకంలో మనము
కలిగి జాగ్రత్తగా జీవించాల్సిన అవసరత. అన్యులు త్వరగా నేర్చుకున్నారు, ఒక్క రోజులో గ్రహించారు. సరేలే, మరి నువ్వు ఇలా చెప్తున్నావు కాబట్టి మాకు కొంత టైం అడుగు, అందరినీ కూడా సిద్ధపరచాలి కదా అని అనుకోకుండా ఇమ్మీడియట్గా వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, పాపాన్ని ఒప్పుకున్నారు. రాజుతో సహా గోనె పట్ట కట్టుకొని కిందకి దిగిపోయారు సింహాసనం నుంచి. వాళ్ళు పాఠం త్వరగా నేర్చుకున్నారు. వెంటనే వాళ్ళకి రావాల్సింది దేవుడు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు యోనాకి ఆ పాఠం నేర్పించడానికి ఇంత తీసుకెళ్లాల్సి వచ్చింది యోనాకి. ఇప్పుడు మనం కూడా ఈరోజు దేని విషయంలో విసిగిపోవద్దు అని ఈరోజు మాట్లాడుతున్నారు ఆయన. అందుకే 30వ అధ్యాయము సామెతల గ్రంథంలో 28వ వచనంలో రాయబడి ఉంటుంది, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినా అది రాజుల గృహంలో ఉంటుంది అని. ఆ బల్లి అనే ప్లేస్లో ట్రాన్స్లేషన్ దోషం, అది యాక్చువల్గా బల్లి కాదు. అక్కడ ఏమని ఉంటుందంటే కేజేవి అనే ఇంగ్లీష్ వెర్షన్లో ప్లస్ మూల భాష అయినటువంటి హీబ్రూలో కూడా స్పైడర్ అని రాసి ఉంటుంది. అక్కడ ఇంగ్లీష్ వెర్షన్లో కూడా, కేజేవి ఇంగ్లీష్ వెర్షన్లో కూడా బల్లి అక్కడ ఏమంటారు, బల్లి కాదు స్పైడర్, ఏమంటారు దాన్ని, సాలిపురుగు అని రాసి ఉంటుంది అక్కడ. సాలిపురుగుని గురించి అనేకమైనటువంటి కథలు ఉన్నాయి, మన అందరికీ తెలిసిందే. ఒక రాజుగారు ఇక అన్ని దండయాత్రలు చేసి ఇంకా జయము లేకుండా, ఇంకా జయము రాక విసిగిపోయి ఇంకా ఒక గుహలోనికి వెళ్ళి దాక్కున్నప్పుడు, ఇంకా నేను చేయలేను యుద్ధాలను దాక్కున్నప్పుడు, ఆ గుహకి ఎదురుగా ఒక సాలిడు గూడు కట్టుకుందంట. అది అలాగా గూడు కట్టుకుంటే ఎన్నిసార్లు దాన్ని తుడిచినా మళ్ళీ గూడు కట్టుకుందంట. ఎన్నిసార్లు తుడిచినా గూడు కట్టుకుంటే ఒక చిన్న జీవి అది ఏ విధంగా దాని సహనాన్ని కోల్పోకుండా కట్టుకున్నప్పుడు మనం ఎందుకు మరలా ట్రై చేయకూడదని ఆ ట్రిప్ రాజుగారు వెళ్ళి జయించారు అనేటువంటి కథలు చాలా మనం చూస్తుంటాం. నిజంగానే చూస్తాం. మనం ఇలా దుడిపేగానే మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ అక్కడ ఉంటుంది, మళ్ళీ దులిపేగానే నువ్వు నైట్ నిద్రపోయి మార్నింగ్ లేచేసరికల్లా మళ్ళీ గూడు ఉంటుంది కదా. అండ్ సాలిపురుగు, ఆ స్పైడర్ మనకి సహనాన్ని నేర్పించడానికి కూడా దేవుడు వాడుకుంటాడు ఇలా. కాబట్టి అసలు మనము విసిగిపోవద్దు అంటున్నారు. ఇక్కడ యోబు గారు అంటున్నారు, నా బ్రతుకునందు నాకు విసుగు వచ్చింది, ఎడతెరిపి లేకుండా నేను అంగల అరుస్తాను అంటాడు. ఎంతవరకు ఆయన విసిగిపోయాడంటే, అసలు నేను నా తల్లి గర్భంలో పుట్టకుండా ఉండుంటే చాలా బాగుండు అన్నాడు ఆయన. ఎక్కడన్నాడు ఆ విషయం? 3:3 చూడండి, యోబు గ్రంథంలోనే 3:3. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను అని రాసింది. అక్కడ ఉందా? తాను పుట్టిన దినాన్ని ఏం చేసుకున్నాడు ఆయన? శపించుకున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక అన్నాడు. ఈరోజు నేను ఎందుకు చూపిస్తున్నా అంటే, మహా గొప్పవారైనటువంటి భక్తులే వారి జీవితంలో విసిగిపోయారు. నువ్వు విసిగిపోవడాన్ని దేవుడు పాపముగా ఏమీ అంచట్లేదు, కానీ విసిగిపోవద్దు అని మాత్రం ప్రియ ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇర్మియా కూడా విసిగిపోయాడు తెలుసా మీకు? ఇర్మియా గ్రంథం కూడా ఒకసారి తెరవండి, 20వ అధ్యాయము 14వ వచనం అండి. నేను పుట్టిన దినము శపింపబడునుగాక అంటున్నాడు ఆయన. నేను పుట్టిన దినము శపింపబడునుగాక అంటే వాళ్ళ యొక్క సేవలోను లేకపోతే వాళ్ళ యొక్క జీవితంలోనూ చాలా విసుగు చెందిపోయారు. యోబైతే మరీ దారుణం. ఆయనకు వచ్చినటువంటి శ్రమ సాధారణమైన మనుషులు ఎవరికి వచ్చేటువంటి శ్రమ కాదు. అలా అని దేవుడు లేడా అంటే, ఆయన పక్షంగా ఎలా ఉన్నాడో ఈరోజు మనం ఆలోచిస్తే, యోబు ఏం కోల్పోయాడో కోల్పోయిన దానికి ప్రతిగా ఆయన రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకిచ్చాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు విసిగిపోవద్దు. ఎందుకో తెలుసా? విసిగిపోయినప్పుడు మనకి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళ కోపంతోనే వాళ్ళు శపించుకున్నారు. అంటే ఆ రోజుల్లో అంటే మనలాంటి సేవకులు ఆ రోజుల్లో లేరు. వారం మనలాగా వాళ్ళకి చెప్పుంటే ఇంకా వాళ్ళు ఎన్నెన్నో జయించుదురు. వాళ్ళు ఎదురుగా ధర్మశాస్త్రాన్ని పెట్టుకున్న వాళ్ళు లేదు. అక్కడ యోబు మోషే కంటే ముందున్నవాడు. ధర్మశాస్త్రం లేదు అక్కడ. వాళ్ళకి విసుగు చెందిపోయారు వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళు జీవించారు. ఆ కాలాన్ని మనస్సాక్షి యుగము అంటారనమాట. వాళ్ళ మనస్సాక్షిని బట్టి మంచేది చెడేది. మనం మంచి చేస్తే దేవుడు మనకి మేలు చేస్తాడు. మనం ఎప్పుడు సృష్టికర్తను స్మరించాలి, ఆయన ఆరాధించాలి అని బలులు అర్పిస్తూ మనస్సాక్షిని బట్టి బ్రతికిన భక్తులు వాళ్ళు. కాబట్టి అందుకనే యోబు తన గ్రంథంలో అంతా గ్రంథస్థం చేసిన తర్వాత దేవుడు అన్యాయంగా మనల్ని విడిచిపెట్టేవాడు ఎంత మాత్రం కూడా కానే కాదు. కానీ విసిగిపోకుండా మీరు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన అద్భుతం చేస్తాను అనడానికి ఆ విధవరాలి యొక్క సాక్ష్యాన్ని దేవుడు మన ముందర ఉంచారు. అలాగే ఒక స్నేహితుడు వస్తాడు ఒక అర్ధరాత్రి పూట.
వచ్చినప్పుడు ఆ స్నేహితుడు నిద్రపోయాడు, ఈయన నిద్రపోయాడు. ఎందుకంటే అది మిడ్ నైట్ కాబట్టి. ఆ స్నేహితుడు వచ్చి ఈ స్నేహితుడు తలుపు కొడుతున్నాడు. ఒరే నాయన, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, రొట్టెలు ఇస్తావా కొంచెం, మీ ఇంట్లో ఉన్నాయేమోనని. అంటే అప్పటికప్పుడు చేసే రొట్టెలు కాదు అవి, వాళ్ళు అక్కడ రొట్టె ఇలాంటి కాల్చిన చేప అలాంటివి తినేవారు కాబట్టి ఆ రోజుల్లో. అప్పుడు ఈయన అంటున్నాడు, నా ఇంట్లో ఉన్నాయి కానీ నేను లేవడానికి అనుకూలంగా లేదు, నేను తర్వాత చూద్దాంలే, ఇప్పుడేంట్రా బాబు అన్నాడు ఈయన. ఆయన మాటి మాటికి సిగ్గుమాలి అడుగుట ద్వారా ఆయనకి ఆ రొట్టె దొరికిన సందర్భాన్ని కూడా ప్రభువే చూపించారు మనకి. మనలో చాలామందికి దేవుడి మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది. దేవుని మీద కోప్పడితే ఎవడన్నా బ్రతుకుతాడా? కోప్పడి వెనక్కిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కోప్పడి భక్తి మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కోపపడి ప్రార్థన మానేసిన వాళ్ళు. నువ్వు ప్రార్థన చేయలేనంత మాత్రాన సృష్టి క్రమం ఏమీ ఆగిపోదు. నువ్వు ప్రార్థన చేయడం మానేసినంత మాత్రాన దేవుడు అనేవాడు లేకుండా పోడు కదా. నీ కోపం నీకే శత్రువు. అది కయ్యను కోపపడి ఏం చేశాడంట? ఒక మర్డర్ చేశాడంట. సహనం కోల్పోయినప్పుడు వెరీ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే కోపం అంటే మీరు కోపపడి ఆత్రపడవద్దు అంటాడు ఇక్కడ ప్రసంగి. ఏమంటాడంటే 7వ అధ్యాయం 9వ వచనంలో, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖనివాసం చేస్తుందంట. చూడండి, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపం ఎలా ఉంటుందంట? నివాసం కాదు, సుఖనివాసం ఉంటుందంట. అని కార్యం జరగకపోతే కోపం, అసలు కార్యాలు చూడకపోతే కోపం, దేవుని మీద కోపం, మనుషుల మీద కోపం, నీ యొక్క బలి అర్పణ దేవుడు అంగీకరించలేదనేసరికల్లా వీడికి ఎంత కోపం వచ్చిందంటే కయ్యూనికి చాలా కోపం వచ్చేసింది. ఏం మొహం అలా పెట్టుకున్నావా అని దేవుడు అడిగాడు. కోపం ముఖం మన అందరికీ తెలుస్తుంది కదా ఎలా ఉంటుందో. మన దేవుడు కూడా మన ముఖాన్ని చూస్తున్నాడని జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు ఇక్కడ ఉన్నంతసేపు బాగానే పళ్ళు బయట పెట్టి నవ్వుతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మన సణుగుడు దేవుడు వింటాడా లేదా? సణుక్కుంటే దేవుడు వింటాడు. దేవునితోనే ఒక ఆవిడ అబద్ధం ఆడేసింది. ఎవరెవడ? శారా దేవుడితో అబద్ధం ఆడింది. ఏమని? నేను నవ్వలేదు అంటది. అప్పుడు ఇంకొకరు కూడా, ఏం కోపంగా ఉన్నావంటే, నా మొహమే ఇంత అన్నారు ఒకడు. అంతేనా? ఏం అలాగున్నావు? మనకు తెలియదేంటి వాళ్ళ మొక్కలు ఎలా ఉంటాయో. నా ముఖమే ఇంత, నీ ముఖమే అంత అంటే నిజంగా కోపం వచ్చినప్పుడు బుద్ధిహీనుల యొక్క అంతరింద్రియములలో కోపము సుఖనివాసం ఉంటుందంట. కొలస్సి 3:12 ఏముందో చదువుతానండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఏం చేయాలంట? మనం ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళము మీరు నేను అయితే మనం ప్రార్థన చేస్తాము, ప్రభా మేము ఏర్పరచబడినటువంటి దేవుని జనాంగము, ఆయన ప్రజలము, నీ సొత్తైన ప్రజలం ప్రభువా అని ప్రార్థన చేస్తారు. సరే, మీరు నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారైతే మీరు పరిశుద్ధులను ప్రియులకు తగినట్టుగా మీరు ఎలాంటి మనసు కలిగి ఉండాలంట? జాలిగల మనసు. ఎందుకంటే దయగల వారికి ఆయన దయ చూపిస్తాడు. పాట పాడతాం కదా, ఉంది కదా కీర్తనలో ఈ మాట. నువ్వు దయగలిగిన దానివైతే నీకు దేవుని దయ నీ మీద ఉంటుంది. నువ్వు కనికరము గల దానివైతే దేవుని కనికరం నీ మీద ఉంటుంది. నువ్వు ఇంకొకరి విషయంలో కనికరం చూపించవు కానీ, ఇంకొకరి విషయంలో దయ చూపించవు కానీ, ఇంకొకరి విషయంలో జాలి చూపించవు కానీ, నీ మీద మాత్రం అందరూ జాలి పడిపోవాలని కోరుకుంటావు. నిజమేనా కాదా నేను చెప్పేది? మనం ఎలా ఉన్నామో అలాగే జరుగుతుంది అన్నట్టు ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు జాలిగల మనస్సును ధరించుకోవాలి, దయాళుత్వాన్ని కలిగి ఉండాలి, నీవు సాత్వికమును దీర్ఘశాంతాన్ని మనం ఏం చేయాలంట? ఇప్పుడు కోపానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే దీర్ఘశాంతము. ఇప్పుడు దీర్ఘశాంతం ఎవరికి ఉంది? అక్కడ స్పైడర్కి ఉంది, సాలిపురుగుకు ఉంది దీర్ఘశాంతం. ఎన్నిసార్లు దాని గూడు చెదరగొట్టినా మరలా కట్టుకునేటువంటి సాలిడిని దేవుడు చూపిస్తున్నాడు. అది ఎక్కడుంటుంది? అంత దీర్ఘశాంతం వహించినది ఎక్కడుంటుంది? రాజుల గృహంలో ఉంటుందంట. హల్లెలూయా. రాజుల గృహంలో ఇంకేమీ ఉండడానికి వీల్లేదు, అంత దీర్ఘశాంతం దానికి ఉంది కాబట్టి అది రాజుల గృహంలో ఉంటుంది అంట. అది అర్థమవుతుందా మనకి ఈరోజు? కాబట్టి మనము దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలి. కొలసీలకి రాసిన పత్రికలో ఈ కయ్యనుని మనం ఎదురు పెట్టుకుంటే కోపము ఎంత భయంకరమైనటువంటి మరి శాపానికి దారి తీసిందో మనకు అర్థమవుతుంది. యోబు పాపం బాధపడ్డాడు, విసిగిపోయాడు కానీ కోపపడలేదు.
యోబు చాలా నా బ్రతుకునందు విసిగిపోయి ఎడతెరిపి లేకుండా నేను అంగలారుస్తున్నానని అంగలార్చుకున్నాడు. స్నేహితులు అంతమంది వచ్చి నువ్వు తప్పువాడివి, నీకు అందుకే ఇలా జరిగింది, నీకు అందుకే అలా జరిగింది, నువ్వు తప్పు చేసావు కాబట్టి మీ ఇంట్లోనికి ఇలాంటి రోగం వచ్చింది, నువ్వు తప్పు చేసావు అని అందరూ అంటున్నా కూడా యోబు దీర్ఘశాంతం అక్కడ వహించాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు అని ఆయన అన్నాడు. ఆయనకి విసుగు వచ్చింది కానీ కోపం రాలేదు. కోపపడి ఆత్రపడొద్దు అని ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు. కాబట్టి సామెతల గ్రంథం 15:18 ఏముందంటే, కోపోద్రేకి యగువాడు కలహమును రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణచివేయును అనేటువంటి మాట రాయబడి ఉంది. కోపోద్రేకి యగువాడు ఏం చేస్తాడంట? గొడవలకి కారణమైపోతాడు. కోపోద్రేకి అగివాడు ఏమవుతాడంట? గొడవలు పెట్టేసుకుంటాడు. వాడికి సహనం లేదు, గొడవలు పెట్టేసుకుంటాడు. ఇంట్లో అందరితోని గొడవలు వచ్చేస్తాయి, వాడి సహనం కోల్పోతాడు. మరి మనకి సహనం కోల్పోయినటువంటి మనుషులు ఎవరున్నారో బైబిల్ గ్రంథంలో చూడండి. కోపము వచ్చి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసుకున్నవాడు కయ్యనే కనబడతాడు మనకి. మరి జైలుకి పరిచర్యకు వెళ్ళేటువంటి సేవకులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, జైలు దగ్గరికి పరిచర్య చేయడానికి వెళతారు వాళ్ళు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు నీ భర్తను నువ్వు ఎందుకు చంపేశావు? కోపంలో అలా జరిగిపోయింది. అంతే కదా. నీ పక్కింటి వాడిని ఎందుకు చంపేశావు? కోపంలో అలా జరిగిపోయింది. ఇంకొక పని నువ్వు ఎందుకు చేసావు? కోపంలో అలా జరిగిపోయింది. ఇంకొక పని ఎందుకు చేసావు? నేను ఇంకా సహనం కోల్పోయాను, దాని తర్వాత నాకు కోపం వచ్చింది, అందుకే నేను ఆ మర్డర్ చేశాను, అందుకే నేను వాడి మీద నా రివెంజ్ తీర్చుకున్నాను. మొత్తం ఎంతమందిని ఇంటర్వ్యూ చేయండి, మీరు జైల్లో ఉన్న అందరినీ ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళు రెండే చెప్తున్నారు మీకు. ఏమని? శాంతం కోల్పోయాను, కోపము తట్టుకోలేకపోయాను, అందుకే ఆ మర్డర్ జరిగింది, అందుకే ఆ దొంగతనం జరిగింది, అందుకే నా భార్యను ఇలా చేశాను, అందుకే నా భర్తను ఇలా చేశాను, అందుకే ఇలా చేశాను, అలా చేశాను అనే మాటలు. ఇప్పుడు ఈ రెండు మనము నేర్చుకున్నప్పుడు మనకి అంటే మహా గొప్ప భక్తులకే సహనం కోల్పోయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ నూతన నిబంధన భక్తులమైన మనము దేవుడు ఏమంటాడంటే, ప్రతి విషయంలో కూడా మీరు విసిగిపోకుండా ఉండండి. మనం ఏమనుకుంటున్నామంటే, ఇలా భక్తి చేయడం ద్వారా ఏమొచ్చిందండి? ఎవ్రీ ఇయర్ 40 రోజులు నేను ఫాస్టింగ్ ఉంటా. ఎవ్రీ టైం మీరు ప్రార్థన పెట్టినప్పుడల్లా నేను వస్తా. ఎవ్రీ టైం మీరు చేయమన్నారు కదా, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా భోజనం పెట్టమన్నారని. అమ్మజమ్మ ఎలాగైతే ప్యాకెట్ కవర్లు పట్టుకొని వచ్చేస్తుందో అని సునీత చెప్పింది. నేను కూడా భోజనం పెట్టుకొని వచ్చానండి, అదిగోండి అక్కడ ఆ పిచ్చోడికి ఇచ్చానండి, ఇక్కడ వీడికి ఇచ్చానండి అంది. ఇప్పుడు సునీత ఏమంటుందంటే, నేను పోయిన సంవత్సరం అలా ఇచ్చాను కానీ నాకు ఏమైందండి? నాకేమైనా న్యాయం జరిగిందా? నాకేమన్నా అప్పు తీరిందా? నా బిడ్డకి ఏమైనా సమస్య పోయిందా? అందుకే నేను ఇయర్ మానేశానండి అని అన్నదంట ఆవిడ. అనలేదు, నేను మామూలుగా చెప్తున్నాను ఉదాహరణ కోసం. ఆవిడ ఇస్తుందో లేదో నాకు తెలియదు, ఉదాహరణ. అందుకని దేవుడు ఏమన్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, అలయక మేలు చేసితమేమి, తగిన కాలంలో మనం ఏం చేస్తాము? పంటను కోస్తాం. హల్లెలూయా. దేని విషయంలో కూడా విసిగిపోవద్దు. నువ్వు మేలు చేసే విషయంలో విసిగిపోవద్దు, దీర్ఘశాంతము వహించిన విషయంలో విసిగిపోవద్దు. మనము అనేకులకి ఎప్పుడు మేము ఇలాగే ఉంటామండి, నోరు మూసుకునే ఉంటామండి. మా తమ్ముడోళ్ళే రెచ్చిపోతారు, మా తోటికోడలే రెచ్చిపోతుంది, ఇంకొకలే రెచ్చిపోతారు, మేము ఇంక ఇలాగే ఉంటాం. ఎన్ని రోజులండి మేము నోరు మూసుకొని ఉండేది? ఎన్ని రోజులండి మేము ఇంక ఇలాగే నెమ్మదిగా ఉండేది? అందుకే ఇంకా ఒక ఫైన్ డే నేను ఇలా చేశానండి అని అంటాం మనం ఒకరోజు. ఒకవేళ వినిన వాళ్ళు అలా అంటున్నారేమో, ప్రభువు చెప్తున్నాడు, అలయక మీరు మేలు చేయండి, మీరు అలయక పేషెన్స్ వహించండి, అలయక నెమ్మదిగా ఉండండి, అలయక ఆతిథ్యం ఇవ్వండి, అలయక మనం ఏదైనా చేయండి. అప్పుడు మీకు ఎవరైనా పగవారు ఉన్నారేమో, పగవాడంటే ఎవడు? నీ విరోధి అవ్వచ్చు, నీ స్నేహితుడే అవ్వచ్చు, నీ పక్కింటోడే అవ్వచ్చు, నీ తోటికోడలు అవ్వచ్చు, మీ అత్తగారే అవ్వచ్చు. పగవాడికి నువ్వు మేలు చేసావనుకో, అప్పుడు వాడి తల మీద నిప్పులు నువ్వు కుప్పగా పోసినట్లు అని చెప్తున్నాడు ఆయన. అలా అని వాడి నెత్తి మీద నిప్పులు పడాలని మనం పోసేది కాదు, కానీ మనం ఎలా ఉన్నామో అలా ఉందాం. మనం ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తించారని నీ క్యారెక్టర్ని మార్చుకోవడం? నువ్వు వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను. ఈ మాట మీరు సహజంగా వింటూ ఉంటారు. వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది. వాళ్ళు అలాగే చేస్తారు, కానీ నువ్వు అలా చేయాల్సిన అవసరత లేదు. వాళ్ళకి నీకు తేడా ఉంది. హల్లెలూయా. వాళ్ళకి నీకు తేడా ఉంది. ఒకసారి న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి ఒక అబ్బాయి రోజు మార్నింగే ఒక షాప్కి వెళ్ళేవాడంట. అంటే ఒక రూమ్లో ఏమంటున్నాడంటే, అద్దుకుంటున్నాడు. అక్కడ ఆ ఊరిలో జాబ్ అనమాట.
అయితే అద్దుకుంటున్నాడు. కిళ్ళి షాప్ అంటారు, కిరాణా బడ్డీ అంటారు కదా, బడ్డీ కొట్టు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడంట, రోజు న్యూస్ పేపర్ కొనుక్కుంటాడంట. వాడు న్యూస్ పేపర్ ఇవ్వగానే థ్యాంక్ యూ అని చెప్తాడంట. ఆడేం పట్టించుకోడు, నీకేం కావాలంటాడు పక్కన చూసి. మళ్ళీ మరుసటి రోజు వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు థ్యాంక్ యూ బ్రదర్ అంటాడు. ఈడేం పట్టించుకోడు, ఆడేదో చూసుకోవడమో లేకపోతే పక్కన చూసి నీకేం కావాలని అడగడమో చేస్తాడంట. ఈయన్ని రోజు గమనించినటువంటి పక్కన స్నేహితుడు అన్నాడంట, నీకేం బుర్ర పని చేయదా, వాడు అసలు పట్టించుకుంటాడా, వాడు అసలు నిన్ను చూస్తున్నాడా, పోనీ వాడు ఏమైనా నీ వైపు చూసి పోనీ మంచిదండ అని అంటున్నాడా, ఎందుకు నువ్వు అలా రోజు థ్యాంక్ యూ చెప్తావంటే, ఇది నా లక్షణం కృతజ్ఞత కలిగి ఉండడం, అది వాడి లక్షణం, వాడిని చూసి ఎందుకు నా లక్షణాన్ని నేను మార్చుకోవాలి అన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి ఆలోచన చెయ్యండి, మన లక్షణం ఏమై ఉందో, మన బిహేవియర్ ఏమై ఉందో అది వాక్యానుసారంగా ఉండాలి. వాళ్ళని చూసి నీ బిహేవియర్ని మార్చుకుంటే, ఇప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు కానీ, నా క్రింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. వాళ్ళకి నచ్చితే మన వైపు చూసి నవ్వుతారు, నచ్చకపోతే అసలు మాట్లాడరు, దాడ్మని తలిపేస్తారు. అలా అని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు మనం కూడా అలా వేయకూడదు. వాళ్ళు ఎలా ఉన్నా సరే దిగుతున్నప్పుడు నవ్వు ముఖం పెట్టుకునే వేళ్ళు నీ గురించిన సాక్ష్యం అక్కడ పరిమళిస్తుంది. దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు అది నీకు. అది వాళ్ళ బిహేవియర్, ఇది నా బిహేవియర్, అది వాళ్ళ ప్రవర్తన, ఇది నా ప్రవర్తన. కాబట్టి వాక్యానుసారమైన మనకి ఆ ప్రవర్తన రావాలంటే వాక్యం చదువుతూ దాని మీద చేయి పెట్టి మీరు అడగండి, ప్రభువా ఈ కోపపు మనస్సు నాకు తీసివేయండి, ఈ సహనము లేకపోవడం అనేది నేను కలిగి అంటే దీర్ఘశాంతం. సహనం అంటే దీర్ఘశాంతం. కొలసీలకి రాసిన పత్రికలో ప్రభు చెప్పారు కదా, మీరు సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోండి, మీరు అలా మీ సహనాన్ని కోల్పోవద్దు. ఈ కయ్యను సహనం కోల్పోకుండా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మళ్ళీ అని అనుకుని ఉంటే ఎంత బాగుండండి. ఈరోజు సరే హేబేల్ అర్పణ అంగీకరించాడు, నన్ను నేను మార్చుకుంటాను, నేను ప్రభు దగ్గరికి వెళ్ళి కన్ఫెస్ చేసుకుంటాను, దేవునికి ఇచ్చుటలో నేను కొంచెం నా చెయ్యిని పక్కకు తీశాను కాబట్టి దేవుడికి అది నచ్చలేదు, ఇచ్చేటప్పుడు సణుక్కుని ఇచ్చాను కాబట్టి నచ్చలేదు, ఇచ్చేటప్పుడు స్వార్థంతో ఇచ్చాను. దేవునికి ఇచ్చేటప్పుడు 90% ఆయన నిన్నే ఉంచుకో, నువ్వు 10 ఇవ్వు అన్నాడు. నువ్వు ఈ 10 ఏం చేస్తావంటే నువ్వు స్వార్థంతో ఇస్తావు. అది ఇస్తే నాకేమన్నా వస్తుందా, నేను ఇది ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు ఏమన్నా ఇస్తావా, ఇది ఇచ్చావు కాబట్టి చక్రవడ్డీతో నువ్వు ఇచ్చేస్తావులే. ఆల్రెడీ ఇచ్చేసాడు నీకు, 90 ఇచ్చేసాడు ఆయన. 90 ఇచ్చేసి 10 ఆలయములో పనులు జరుగుట కొరకు, యాజకులు బ్రతుకుట కొరకు కావాలి అని అడిగాడు నిన్న ఆయన. కావాలంటే నువ్వేదో ఫేవర్ చేసేసినట్టు, నీ దానం చేస్తేనే వాళ్ళు బ్రతికినట్లు మాట్లాడతావు. వాళ్ళని నియమించుకున్నది సృష్టికర్త, ఆయన నారు పోసిన వాడు నీరు పోసుకోగలుగుతాడు ఆయన. కానీ ఒక కట్టడ పెట్టాడు దేవుడు. ఆ కట్టడలో ఆ టైతు నువ్వు ఇచ్చి నువ్వు డిమాండ్లు చేస్తావు, దేవునికి నువ్వు డిమాండ్ చేస్తావు, సేవకుల్ని నువ్వు ఇచ్చేటప్పుడు ఇది నాది కాదు, ఇది దేవుని భాగము, దేవునికి ఇవ్వడానికే, నాకు దేవుడు కృప చూపించారని ఎప్పుడైతే ఇస్తావో, అంటే నువ్వేమి విత్తుతావో దాన్నే కోసుకుంటావు. ఏ మనస్సుతో విత్తావో అనడానికి నేను కయ్యను గురించి మాట్లాడుతున్నాను. బహుశా కయ్యను, మీరు ఏదో పాట చూస్తారు, మీరు ఆ పాటలో కయ్యను ఇలా వేయబోతూ ఉంటాడు, రైతు కదా, ఇలా వేయబోతూ చాలే అని ఇలా వెనక్కి పెడతాడు అనమాట. అంటే ఆ పాటని వాళ్ళు ఇమాజిన్ చేసి రాశారు అక్కడ, అలా ఏమి రాయబడలేదు. కానీ తన మనస్సు మంచిగా లేని కారణంగా ఆ అర్పణ దేవునికి అంగీకారం కలదు. నువ్వు సహనం లేకుండా విసిగిపోయి ఇంకా తప్పదు, వెయ్యకపోతే మళ్ళీ అవ్వదు, దేవునికి ఇవ్వకపోతే ఆ సమయాన్ని అవ్వదు, ప్రార్థన చేయకపోతే అవ్వదు, మందిరానికి వెళ్ళకపోతే అవ్వదని విసిగిపోకుండా నీవు దీర్ఘశాంతము వహిస్తే, అదే నేను చెప్పాను కదా, మనము మేలు చేయుటయందు విసిగిపోకుండా ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. అపోస్తుల కార్యాలు కూడా మీరు చూడండి, 10వ అధ్యాయం 38వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో అక్కడ రాయబడి ఉంది. 10:38 అండి. అదేదనగా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడింపబడిన వారందరినీ కూడా స్వస్థపరుస్తున్నారు. ఆయనకి ఎంతోమంది వ్యతిరేకులు వచ్చారు, ఎంతోమంది ఆయన్ని అపవాది చేత పీడింపబడిన వాళ్ళని విడిపిస్తూ ఉంటే ఇతను దయ్యాలు పట్టిన వాడే అన్నారు. దయ్యాలు పట్టిన వాడే, ఎందుకంటే ఆ దయ్యాలకు నాయకుడు
కాబట్టే దయ్యాలను వదిలిస్తున్నారు అన్నాడు. ఈయన ఇలా చేస్తున్నంతసేపు శాస్త్రులు పరిచయులు వేలు పెట్టి చూపి తిరస్కరిస్తూనే ఉన్నారు. ఈయన తాగుబోతున్నారు, ఈయన తిరిగిపోతున్నారు, ఈయన తిండిపోతున్నారు, ఈయనే దయ్యాలు పట్టినవాడు అన్నారు. అయినా కూడా ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాడే ఆయన ఏం చేస్తున్నాడంట, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేయొచ్చు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం కూడా అదే చేస్తాము. మనం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనం కూడా అదే చేస్తాము. కాబట్టి ఈరోజు కోపము విడిచిపెట్టాలి, ఆగ్రహము మాన్పాలి. సాలిపురుగు రాజుల గృహంలో ఉన్నటువంటి దాన్ని ఒకసారి చూసినప్పుడు సహనము కలిగిన వాళ్ళంలాగా యోబు, ఏలియా, ఇర్మియా వీళ్ళందరూ కూడా వాళ్ళ నా బ్రతుకు లేకుండా ఉంటే బాగుండు అనేంతవరకు వాళ్ళు వెళ్ళారు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు ఈ రోజుల్లో నూతన నిబంధన భక్తులమైన మనం వాళ్ళకంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆయన ఎంత సమీపంగా ఉన్నాడంటే పరిశుద్ధాత్ముడు అనుదినము మనలో నుంచి మాట్లాడుతున్నాడు. జరగవలసిన సంగతుల గురించి మనం విసిగిపోకుండా, అలయక, మనము సొమ్మసిల్లక నిజంగానే దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి ఉన్నప్పుడు తగిన కాలమందు ఆయన మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది ఆత్మహత్యలకు ప్రేరేపించబడిపోతున్నారు. అనేక మంది చిన్న విషయం జరగకపోతే విసిగిపోతున్నారు. అటువంటి వారు అందరి కొరకు మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఇక్కడ ఒక కార్యం జరగకపోవడం వల్ల మనకు వచ్చే నష్టమేమీ కూడా లేదు. ఆయన చిత్తమైతే ఇస్తాడు, లేకపోతే లేదు అన్నట్లు మనం ప్రవర్తించాలి. ఆ విషయంలో అన్యులే బెటర్ అని యోనా గ్రంథం చూపించాను మీకు. వాళ్ళే బెటర్. మనం విసిగిపోతే మనకు పాఠం నేర్పించడానికి చాలా కాలం పడుతుంది దేవునికి. వాళ్ళు విసిగిపోరు, ఎందుకంటే వాళ్ళకి ముక్కోటి దేవతలు ఉంటారు. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వాళ్ళు చేస్తారని వాళ్ళ జీవితకాలంలో ప్రయత్నం చేసేసరికి వాళ్ళ జీవితం 70, 80, 90 అయిపోద్ది. మనకి ఒకే ఆయన ఉన్నాడు కాబట్టి ప్రభా నువ్వు చేస్తావా లేదా, ప్రతిదీ దేవుడితో లింకి పెట్టేస్తాడు క్రైస్తవుడు. నువ్వు చేసేదానికి కూడా దేవుడితో లింకే. నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటే కదా వస్తుంది. ఆ ప్రయత్నం చేయకుండా దేవుడే చేయాలి అనే లింక్. మీ పిల్లోడిని ఆయనే మార్చేయాలి, నిన్ను ఆయనే మార్చేయాలి, నీ భర్తని ఆయనే మార్చేయాలి, రేషన్ ఆయనే వేయాలి. ఎవరెవరో సాక్ష్యాలు చెప్తున్నారు కదా, గ్యాస్ అయిపోయినా ఆయనే తేవాలి, మార్కెట్కి వెళ్ళినా ఆయనే రావాలి. నీకు కూడా ఆయన సన్నిధి ఎల్లవేళలా మనకి తోడుగా ఉంటుంది. కానీ మరీ టూ మచ్గా అలా బిహేవ్ చేయడానికి వీలు లేదు. మనం చేయాల్సింది మనం చేస్తూ ప్రార్థన విజ్ఞాపనల చేత మెలకువగా ఉంటే చాలు. ఆయన ఖచ్చితంగా గొప్ప కార్యాలు మన పక్షంగా చేస్తారు. కాబట్టి మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకుందాం. విసిగిపోవద్దు, ప్రార్థన ఎప్పుడూ ఆపొద్దు. దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి, కొలసీలో అదే కదా చెప్పాను, పరిశుద్ధత ఉందా మాట ఉంది కదా, ఖచ్చితంగా అది లేకుండా నేను ఏది తీసుకోను. అక్కడ పరిశుద్ధత ఉంది ఖచ్చితంగా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు. ఈ లక్షణాలు లేకుండా చేసే అని మాత్రం అడుగుతారు. పైన ఈ లక్షణాలు ఉండాలండి మీకు. ఈ లక్షణాలతోనే దీర్ఘశాంతాన్ని నువ్వు ధరించుకోగలుగుతావు. దయాళుత్వము, వినయము గల మనస్సు, జాలి గల మనస్సు, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు, ఇవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ కొన్ని మాటలే ప్రభువా, చిన్న హెచ్చరిక ఇది మాకు. అయినప్పటికీ మాలో ఎవరు కూడా దిగజారిపోకుండా యోబు అంటాడు, ప్రభువా అసలు నాయన నేను నా జీవితం నా బ్రతుకులో విసిగిపోయాను అన్నాడు ఆయన. మేము అంతకంటే గొప్పవారం ఏమీ కాదు, మాకు జరగాల్సిన పనుల నిమిత్తమై మేము కూడా ఆ విధముగానే ఉన్నప్పటికీ నీ ఆత్మశక్తి మమ్మల్ని లేవనెత్తుతుంది ప్రభా. తగిన కాలమందు మేము పంటకు వస్తామని, మా దేవుడు మమ్మల్ని పైకి లేవనెత్తుతాడని, ఆయన బలిష్టమైన చేతుల క్రింద మేము దీనమనస్కులమై కోపము ఆగ్రహము విడిచిపెట్టి ప్రభా, భక్తిహీనతను విడిచిపెట్టి ప్రభువా దేవా ఎప్పుడూ ఒకే రకమైన భక్తిని చేస్తూ ముందుకు వెళ్ళిన యోసేపు వలె ప్రభువా, దావీదు వలె ప్రభువా, దానియేలు వలె ప్రభువా, నెహెమ్యా వలె ప్రభువా నాయనా మమ్మలను తయారు చేయండి తండ్రి. వారి మహాశ్రమల నాయన మార్గంలో వాళ్ళు వెళ్ళినప్పటికీ ప్రభా నీ మీద తిరుగుబాటు చేసిన వారు కారు నాయన. ఆ విధముగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతమున్న భక్తుల విషయంలో కూడా, విశ్వాసుల విషయంలో కూడా మేము తూలి తొట్టిల్లకుండా మాకు సహాయం ఇచ్చేయండి. ఆత్మశక్తితో కార్యాలు జరిగించండి నాయన. మరి అపోస్తుల కార్యాలు అధ్యాయంలో నాయన ఏ విధంగా యేసుని దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించడం, మేము కూడా అలా అభిషేకించబడ్డానికి అలయక మేలు చేస్తూ మేము ముందుకు వెళ్ళడానికి అవసరమైన కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.